ఈ వ్యక్తి పానీపూరి తయారు చేస్తూ ఉంటాడు. అంతలోనే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి అతనికి తెలియకుండా పానీపూరిలో మేకులని వేసి అతని బండి దగ్గరికి వెళ్తాడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, నేను పానీపూరిలో మేకులని వేశాను, ఇప్పుడు ఎవరు పానీపూరి తింటారో నేను చూస్తాను. అందరూ నా షర్బతు తాగకుండా అతని పానీపూరి తింటున్నారు, ఇప్పుడు ఎలా తింటారో నేను చూస్తాను అని అనుకుంటాడు. ఈ వ్యక్తి పానీపూరిలో మేకులని చూడకుండా అతనికి పానీపూరి ప్లేటు ఇస్తాడు. ఈ వ్యక్తి పానీపూరి తింటూ ఉంటే అంతలోనే అడుక్కునే వ్యక్తి వచ్చి, అన్నా నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు పానీపూరి ఇస్తావా అని అడుగుతాడు. ఈ వ్యక్తి తీసుకొని చెప్పి అతనికి ఇస్తాడు. అతనితో, అన్నా నాకు ఇంకొక పానీపూరి ప్లేటు ఇవ్వు అని చెబుతాడు. ఈ అడుక్కునే వ్యక్తి పానీపూరి తింటూ ఉంటే అందులో మేకులు కనిపిస్తాయి. అతను పానీపూరిలో ఉన్న మేకులని చూసి ఆశ్చర్యపోయి పక్కనున్న షర్బతు బండి వైపు చూస్తాడు. షర్బతు బండి పైన మేకుల కవర్ ని చూసి వెంటనే పానీపూరి అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, అన్నా ఇలా చూడండి, మీరు ఇచ్చిన పానీపూరిలో మేకులు ఉన్నాయి అని చూపిస్తాడు. ఈ వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోయి ఈ పానీపూరిలో మేకులు ఎలా వచ్చాయి అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.